అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లైకుతుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతూ ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 9 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రాత్రి ఏందో మీద నుండి పడుతుందని నిద్రలా సప్పరెత్తిని అదేమో బల్లు చోసి పాడైంది, నా నోరంతా ఖరాబై పాడైంది. అత్తమ్మ ఏందే? ఏం లేదు, పాలోడొచ్చిండు, పైసలటి ఇయ్యవా? అయ్యో ఆయనకి ఇయ్యాలనే దొరికిందా? రేపా నెల్లుడన్నా రమ్మని పోయిస్తా. సరే సరే చెప్పత్తది. దీనికి గా సమాధానం కూడా చెప్పరాదు, అట్టి ఎడ్డిది. అమ్మా వదిన దోశలు పోసిందానే? ఇంకా పోయలేదు బిడ్డ, ఇక పోయమంట. అత్తమ్మ రేపు ఖచ్చితంగా ఇమ్మన్నాడు. సరే గాని ఓ అత్తమ్మ, రాత్రి నువ్వు ఏదని చూడదాక ఏది పడితే అది మింగుతావా? ఇక ఏం చేయాలి మరి, నాకేమెరక. అది నీది నుండి ఏందో నీళ్ళు పడుతుందని నేను సప్పరిత్తిని. ఓ అవ్వు లేచి ఇదేంటిదో అంత సప్పసప్పగా అంతయ్యే బాగురగురు ఎట్లా వస్తానని చూసేవాకు బల్లి పాడైంది. ఏందే అమ్మ, బల్లి టైలెట్ తాగినావా నువ్వు? బల్లి టైలెట్ కాదు, ఏదైనా తాగుతుంది మీ అవ్వ. ఇక మొత్తుకున్నాక వదినూరికి వచ్చింది బిడ్డ, నీకైతే సొయ్యలేదు. ఇక మళ్ళీ పోయి నోరంతా కడుపుకొచ్చుకున్నా. రోత పాడుగాను, అది ఉన్నదే ఎప్పుడో పోయింది. కానీ ఏమైంది, దోశలు పోసినావా? పోసిన అత్తమ్మ, మీ ఇద్దరు మందం పోసి ఆడ బాక్స్లో పెట్టిన. పళ్ళెం వేసుకురాపోయే తింటాం. అబ్బా ఇక తినబెట్టమని కూడా అంటావు కావచ్చు, నీ మొద్దు మొక్కల చెప్పు. సరే, పెసరట్టు ఎట్లుంటది అమ్మ? పెసర దోశ అమ్మ ఉంటది బిడ్డ. అత్తమ్మ చెరోడు తీసుకోర్రి. అబ్బా గుమ్మగుమ్మలు ఆడుతానే వాసన. ఆడుతుంది కడుపులో. ఇప్పుడు ఎన్నెత్తావు దోశలు మరి? ఎట్లున్నాయి అత్తమ్మ? అబ్బా సూపర్ ఉన్నాయి కూడలా. వదిన సూపర్ ఉన్నాయి పెసరట్లు. ఇద్దరు అవ్వబిడ్డలు తిండి గడియల్ని ఉట్టిర్రు, తినడానికే ఉట్టిర్రు. కానీ కొమ్ముర్రిగా అగో బిడ్డనైతే తలకాయ లేపుతలేదు, మొత్తం లప్ప మింగుతాంది. ఇంకా రెండు అయిపోయే, శ్వేతకు రెండు నాకు రెండు. నేను తెత్తనే ఉంటా, మీరు మింగుతూనే ఉండుర్రిగా. అమ్మి మంచిగున్నాయి పెసరట్లు. అయితే తినవ్వ కడుపునిండా. దోశే మీదికి చూడకుండా మింగుతారు కదా. అది నాకు దేవా. తెత్తా తిను. అయ్యా అత్తమ్మ ఇప్పుడేంటి కదా, నీది అయిపోయిందా? అయిపోయింది, ఇంకోటి రేపు. ఎందుకు తింటవే ముద్దుదానా, మాకు జాలద్దానే. అమ్మ ఉన్నాయి దోశలు. ఒకటి అలా వేద్దామన్న లేదు. ఇక 4 ఉన్నాయి మరి. నా మొగనికి 2, నాకు 2. నీకున్నాయి అనేవే? మాకుంటే ఏంది, లేకపోతే ఏందత్తమ్మా? నువ్వైతే తిను. అయ్యో గట్లంటవింది. 6 ఉన్నాయి, అయ్యేపోయినాయి. అలా ఒక 4 ఉన్నాయి. ఇక మామకేం పెట్టాలి, నేనేం తినాలి, నా మొగనికి ఏం వెయ్యాలి? అయ్యో గంట తక్కువ చెప్తారే. ఓ బండదానా, నువ్వు 12 తిన్నావు, నీ బిడ్డ 14 తినది. ఇంకా తక్కువనేనా? ఏం తక్కువ చేసినా? కిలో బియ్యం పోసినా, పావ పెసర్లు బాగానే పోసినా, ఇంకెన్ని పోతా? అయితే మామ అన్నం తింటాడు కానీ ఇక నువ్వు 2 కొడుకో 2 తినుర్రి. గదే తింటాం కానీ 2 చాలుతాయే. ఎందుకు నీ కోటి తెచ్చేయమంటావా మళ్ళా? ఎట్లనో తింటాంతి. అయ్యో ముఖం మార్చిందా ఏంది? మార్చుకుంది. అయితే తిను బిడ్డ. ఓ తిను జల్ది, లేకపోతే నీ అవ్వుని చెల్లె ఆయన మింగుతారు ఇవి. ఏం చేయాలి, ఎన్ని చేసినా కూడా పందిగలు తిన్నట్టు తింటారు, బలుతారు. ఏది కూడా ఉంచుతారే లేరు. నువ్వు చేసినాక ముందుగా తినవా? వాళ్ళు తినదాకా చూస్తానవా? ఏం పడుతుంది గదే పని చేయాలి. నా బొత్త నింపుకున్నాక మిగిలింది వాళ్ళు పెట్టాలి. నాకు టైం అవుతుంది, తొందర తినిపోతా. తిను ఇక నేను ఒక్కటే తిన్నా, నీకు 3 ఉంచిన. అన్నం వండుకొని తిను. రాత్రిదే ఉన్నది అన్నం కూర, అది ఉడిచినాక నాడు తీయాల. సరేతి. అబ్బా ఈ పెసరట్లు మంచిగా ఉన్నాయి, కడుపు నిండా తిన్నా. కానీ అంత గ్యాస్ ఫామ్ అవుతుంది, పాడగాను. ఈ గ్యాసు పాడగాను ఎట్లా పోతుంది ఏం కథ? ఈ పప్పు ఏం తిన్నా కూడా నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. పోతున్నావు రైట్ మొక్క ఎత్తలేవు. ఇక నా పని నాకైతుంది. అంటే పిలిచిండ్రా ఇట పోతున్నావని? నేను దుకాణంలో పోతున్నా. తిన్నావా మళ్ళక్క? తిన్ననే, నువ్వు తిన్నావా? అయ్యల్లా మా కోడలు పెసర దోశలు పోసింది, తిన్నావా ఓ పిల్ల? తిన్నా. ఏం కూర అండి నువ్వు? ఏం కూర లేదు, నిన్నటి రాత్రిదే అన్నం ఉన్నది, కూర ఉన్నది. ఇక అది ఒడిచినాకనే అండు. అయ్యో శ్వేత ఎట్లా తింటదే? శ్వేతకు ఇప్పుడు ఆకలి అవుతుందా? మంచిగానే దోశలు తిన్నది కదా, అవైతే అరగంతి. అరిగిన వరకు తిన్నది వేడి బియ్యం పెట్టు నువ్వే. అయ్యో నువ్వు ఎడిపోతానదే? నేను ఎడిపోతలేను, నాకు సాతనై పాడైతలేదు. అయ్యో సాతనైతలేదా అని గోళ్ళు వేసుకుంటావా? వేసుకుంటా. ఇదేంది గింతగానం లేపింది?
ఈ ముఖం మండ బర్రెగా తిన్నట్టు తిన్నది, బర్రెగడ విత్తినట్టు విత్తుతాంది. గంతగానం తినకుంటే ఏమవు దీనికి? ఆ పచ్చన బాగా అదేదో పని మీద ఉండదు ఆ పచ్చన. ఏందే నర్సి ఏమో బాగానే విత్తుతాను నువ్వు. ఇక పెసరు దోశలు అవి పెసరు పప్పు కదా, ఇక నాకు వడిపాడైతలేదు. ఎన్నో 10 గాల తిన్నావా? ఏ పదెందుకు, ఓ 4-5 తిన్నా. 4-5 13 తిన్నవే మొద్దుదానా? అది బొత్తనా లేకపోతే పెద్ద కుండనా? అయ్యో గవిటికే నీకు పిత్తులు వస్తున్నాయే. ఇక పప్పు పాడగాని పప్పు వడిపాడైతలేదు, గ్యాస్ ట్రబుల్ మోపైతాంది. గబ్బు ఓ పిల్ల ముక్కు మూసుకున్నావు, వాసనే వత్తలేదు కదా. ముంగడికి అత్తలేదు కానీ వెనక కత్తాంది ఇటు. అయ్యో ఏడచ్చనే, ఏమో నువ్వు అన్ని ఇచ్చంత్రాలు చేస్తావు, నాకే అత్తలేదు. నువ్వే విత్తినవు, పిత్తిన వాళ్ళకి అత్తదా వాసన? ఏటు వేండు మల్లయ్య ఏటో పోయిండే, ఇంటికాడ లేడు. నన్ను వేడి బియ్యం పెట్టుకోలేవే, శ్వేత తింటది కావచ్చు. ఏమన్నా పని చేస్తాను అత్తమ్మిడా, పెట్టుకోరాదు. ఇలా దోశలు పోయలేకనే చచ్చిన ఆ స్టవ్ కాడ, ఇక మళ్ళా వల్ల స్టవ్ కాడికి పెట్టుకో. అయ్యో ఏంది ఎన్నెల్లేంది గట్లన పడుతుంది. మరి ఇక నాకు ఆట టచ్ పాడైతుంది, అన్ని పనులు నేనే చేసే వరకు. అయ్యో ఇప్పుడే తింటది, పెడతది తినేటప్పుడు పెడతది. పండుకో చేస్తే బండుకో. పంట చూసినవా మల్లక్క, గిన్నెన్ని పొల్లకు బియ్యం పెట్టమంటే అది ఎట్లా మాట్లాడుతాందో. అబ్బో బౌరు పొలళ్ళు ఈ కోడళ్ళు అంటేనే. ఇక మరి గట్నే ఉంటదే, వాళ్ళు మన బిడ్డల్ని ఎందుకు పట్టించుకుంటారు? లంగది. ఓ వదినా కొన్ని పాలు పెట్టిస్తావా? అబ్బా మంచిగున్నరే, బయటనేమో నీ అవ్వ, లోపటనేమో నువ్వు. ఇప్పుడే కదా నువ్వు దోశలు తిన్నది? తిన్నా గాని పాలు అప్పుడు కొన్నే తాగిన వదిన. పాలు బాగా తాగుతానే కదా లోపట బేబీ మంచిగా ఉంటది. అవునా, లేనోళ్ళు ఏం చేస్తారే, ఉన్నదే తాగుతారు ఉంటారు. అబ్బా సుఖం దొరికితే ముఖం గడగ తీరలేదట నీ ఆశ ఉంటుంది దానికి. నీ ప్రోటీన్ పౌడర్ వేసుకొని పెట్టుకొస్తావేమో అని. ఏమన్నా పని చేస్తానా శ్వేత? ఇప్పుడు అటుగానే కదా కూర్చున్నది, పొయ్యి పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని తాగరాదు, అన్నీ నేనే పెట్టియల్లా. ఇదేంది ఈమె మా అమ్మ లేదని నా మీదకి రివర్స్ మాట్లాడుతుంది కదా. సరే తీ వదినా. సరే బిడ్డ ఏం కాలేదా అమ్మ, పాలు పెట్టుకరమ్మని వదినతోట అంటే, వదిన నువ్వేం చెప్తానో అట్టిగానే ఉన్నావు కదా పెట్టుకపో అని అన్నది. అంతట సాతనైతలేదట, ఎల్లా దోశలు వేయలేక నిలబడ్డదట, అందుకే అట్లా అంటాంది. పెట్టుకత్తది బిడ్డ, తాగుతావా? తాగుతానే అమ్మా. సరే తీ, దానికి సాతం అయితలేదట, పంటాంది కావచ్చు, పండంతి నేను పెట్టుకత్తది. ఇక్కడి దేవే నీళ్లు పోయకు. ఈ అవ్వ బిడ్డలకు వేసి పెట్టిన కొద్దీ ఎన్నొత్తాంది, తాపకోటి వేసుకరా పోసుకరా అని అంటారు. అందుకే నాకు తిక్కలేసింది, ఇవాళ సాతనై పాడైతలేదు నాకు. ఏందత్తమ్మా కోటింగ్ పౌడర్ ఎడబెట్టినవే? ఆ సెల్ఫ్ లో లేదా? మీ సెల్ఫ్ లో ఉంది పో. ఓ స్టీలు గంజులా పెట్టిన చీమలు పడతాయని. సరే తీ, నిద్ర వస్తున్నా. అదే ఏ నిద్ర వస్తలేదు, అట్టుగానే వన్నా, సాతన అయితలేదు అన్నా కదా. అవునా, మరిగా బజ్జీలు అన్న చేసుకుందాం కదనే. ఈ మోకమ్మ అండ బజ్జీలట, బజ్జీలు చేసుకోపో అత్తమ్మ చేసుకోపో. నువ్వైతే కమ్మ చేస్తావే, బజ్జీలు ఏరావు. చేయొచ్చు కానీ మళ్ళీ లంగ ముచ్చట్లేందుకే. నాకు సాతన అయితలేదని అంటే అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటున్నావు అత్తమ్మ. నీ బిడ్డ అయితే ఒకటి, నేనైతే ఒకటా? అయ్యో అయితే నువ్వు కూడా నా బిడ్డ ఉంటుందానివే కానీ పండుకో అన్నట్టుంది కదా అంతే. ఇలా ఏ పని ఏమన్నా కూడా నేను చెయ్యాని ముఖం మీదనే మాట్లాడింది. మంచిగా పోయి వన్నది దొరసాను లెక్క. నే అమ్మ ఇంకా లేవలేదా అనే అన్నట్టున్నది. అగో లేచినవా అనే? లేచిన ఇంతసేపు అన్నావు? సాతనైతలేదు పన్నా. అయ్యో సాయంత్రం అయింది కదా, సాయ పెట్టుకురా పోయింత. సాతనైతలేదే అంటే సాయ అంటది ఎవరో ఇది బండ మొక్కల చెప్పు. తాగుతూ తీయత్తమ్మా, నేను ఇప్పుడే లేత్తిని, అంత మధ్య ఉన్నది పానం. మధ్య ఉంటే అలకగా అటు ఇటు తిరుక్కుంటా పని చేయాలి, అలకగా అవుతుంది. అవునా, నువ్వైతే కూర్చున్న కన్నే కూసో, ముడ్డెరుగునే మంచిదే, లేవనైతే లేవకు. సరే తీయత్తమ్మా. స్ట్రాంగ్ చాయ్ పెట్టు అల్లమేసి. ఇంత బల్లుచ్చ పోసి పెడుతుంది, అట్లయినా తాగుతావు నువ్వు. సో దోస్తులు చూసిర్రా అన్న వీడియో, ఇదే పార్ట్ 9 అన్నమాట. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇట్లానే మీకోసం ఈవినింగ్ మంచి కంటెంట్స్ తోని, కామెడీ కంటెంట్ మేము పెడతాం దోస్తులు, మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు, అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు ఛానల్ని.